అరెస్ట్ చేసిన మాఫియా లీడర్ షుకూర్ అహ్మద్ కి కుడి భుజమైన చోటా మక్సూద్ కి ఈ రోజు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని డీజీపీ రమాకాంత్ పట్నాయక్ ఖండించారు. మక్సూద్, మేము నీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లో నువ్వు అన్ని విషయాలు భయపడకుండా మాతో చెప్పాల్సి ఉంటుంది. కెన్ వి ప్రొసీడ్? నువ్వేం చేస్తుంటావు? ఇండియాలో ఆర్మ్స్, వెపన్ సప్లై, హవాలా బిజినెస్ నేను డీల్ చేస్తాను. డ్రగ్స్ అన్వర్ ఖాన్ చేస్తాడు. ఇంకా ఎవరున్నారు? కలకత్తాలో రషీద్, ముంబైలో రియాజ్ ఖాన్, మీరట్లో అహ్మదుల్లా ఖాన్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? క్రికెట్ బెట్టింగ్స్లో మాకొచ్చిన అమౌంట్ 500 crore రూపీస్ని కలెక్ట్ చేసుకుని సింగపూర్ ట్రాన్స్ఫర్ చేద్దామని. ఆ డబ్బు సింగపూర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? లిబియా, పాకిస్తాన్లో ఉన్న మా అకౌంట్స్కి. ఇందా క్రికెట్ బెట్టింగ్లో వచ్చిన డబ్బు అన్నావు కదా, అదేంటో చెప్పు. అది I've heard a lot about the gang wars in Bombay. Tell them not to worry about the weapons. Okay. They'll be provided in no time. Yep. Let them fight with one another. I'll take care of the things that are going to happen. Follow your suggestions and me and Michael will look after that. Mr. Michael, you have to deliver the weapons on time this year. And make sure you send powerful weapons. Weapon is not a problem, sir. The security is very tight. So you need to speak to someone in India to make it easier to deliver. Concentration divert avatam. Nakishtamundadu. George. If you want to enjoy, go and enjoy. Steffi, take him inside. And give him good time. Go, Mr. George. Elias. Bye. India low cricket business. Allow the 50 to 60% बिजनेस डाउन అయిపోయింది भाई. ఇండియాలో సందున కాంపిటీషన్ ఉంది भाई. गली गली में कंपटीशन है भाई. बहुत मुश्किल हो गया भाई. Elias. Bye. Your favorite dish. ఏంట్రా షాక్ అయ్యావు? తందూరి చికెన్ చెప్తే నీ పార్ట్నర్ హెడ్ వచ్చిందేంటనా? ఇండియాలో నమ్మకంగా ఉంటున్నావని, క్రికెట్ బిజినెస్ నీ గొప్ప చెబితే వీడికేదో 4 పొలిటికల్ లీడర్స్ తెలుసని వీరండ చూసుకుని నాకు ధమ్కి ఇస్తావా? రాయ్, నా దగ్గర అందమైన అమ్మాయిలే కాదు, చావు కూడా అందగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఇయర్ వచ్చిన ఐపీఎల్ కలెక్షన్ ఎంత? నువ్వు సింగపూర్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా 500 crores ఎక్కడున్నాయి? ఓల్డ్ సిటీలో. సార్, హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా ఛాంబర్కి రమ్మన్నారు. నిప్పు లాంటి ఆఫీసర్ మురికి నీళ్ళ లాంటి మినిస్టర్ దగ్గరికి వస్తున్నాడు. ఫ్రేమ్ సెట్ చేసి వీడి ఫ్యూచర్ ఏంటో చూద్దాం. రావయ్యారా. ఆ షుకూర్ గారిది మామూలు బ్రెయిన్ కాదయ్యా. వాడి దుంపదేగా ఎవరైనా 100 కోట్లు సంపాదిస్తే స్విస్ బ్యాంక్ లో దాచుకుంటాడు. వీడేంటి ఎవరికి డౌట్ రాకుండా మున్సిపల్ హై స్కూల్లో ఉన్న వాటర్ ట్యాంక్ లో దాచాడు. ఎందుక ఇతను పిలిపించా మనం? ఇదిగోనాయా, వీడి పేరు శివ, వయసు 24, జేబులు కొట్టే వయసులో కోట్లు దోచాడా. బ్లాక్ మనీతో కలిసి కొట్టుకునే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. డబ్బులు పోయిన కంప్లైంట్ ఇవ్వలేం, పోతే పోయిన హ్యాపీగా ఉండలేం. అయినా మీరేంటయ్యా ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉండే ముక్సుకు వెళ్ళిన టెర్రరిస్టులు పట్టుకోగలిగారు కానీ ఇక్కడ లోకల్లో ఉండే సోగాన్ని పట్టుకోలేకపోయారు. నాకు చిన్న డౌట్, వాడికి ఆలు లేదు చూలు లేదు, దోచేసి నీ సొమ్మంతా ఏం చేస్తున్నాడంటావు? ఆర్ఫనేజ్ హోమ్స్ కి, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చేస్తూ ఉంటారు సార్. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇటువంటి వేడి తీరితే చాలా డేంజర్. వెంటనే అరెస్ట్ చేసి మున్సిపల్ ట్యాంక్ లో 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశాక ఈ కేసు టేకప్ చేస్తాను. ఏమయ్యా, సిన్సియారిటీకైనా ఓ లిమిట్ ఉండాలి. మున్సిపల్ వాటర్ ట్యాంక్ లో ఉన్న డబ్బు ఎక్కడికి పోద్ది? వాటర్ తో పాటే వచ్చి ఈయన ట్యాంక్ లో పడుద్ది. ప్రజల డబ్బు ప్రజాప్రతినిధుల దగ్గరే ఉండాలి. అది మా ప్రభుత్వం రూలు. చూడు,
ఆ మక్సూద్ గారి కేసు చూసుకోవడానికి ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ అపాయింట్ చేశాను. ముందు వీడి సంగతి చూడు. ఈయన ప్రేమిళ్ళ బద్దలు కొడుతున్నాడు అన్నమాట. అదేంటి సార్ అలా రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు ఆ కేసు గురించి ట్రాన్స్ఫర్ గురించి చెప్పారా అసలు? ఏమయ్యా, అందుకనే నువ్వు నాకు నచ్చేది. వచ్చాడు, సెల్యూట్ చేశాడు, మాట్లాడాను, వెళ్ళాడు. ఏమయ్యా, నువ్వు చూస్తావా? చూడనట్టు ఉంటావు, వింటావు, విన్నట్టు ఉంటావు. నీకన్నీ తెలుసు కానీ తెలియనట్టు ఉంటావు. పియ్య అంటే నీలాగా ఉండాలి. ఆ డబ్బేంట్రా? ఎక్కడిది? ఎవరిచ్చారు? మా అన్న చదువుకోమని డబ్బులిచ్చాడు. అన్నా? వాడెవడరా? ఎక్కడుంటాడు? శివా, నీ గురించి పోలీసులకు తెలిసిపోయిందిరా. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే గానీ ఇంట్లో పెళ్లి పెట్టుకున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. దోచిందంతా అనాథాశ్రమాలకి నాలాంటి వాళ్ళకి పనిచేస్తుంది. మరి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించుకోవాలా? చిన్నప్పుడు ఒక పూట భోజనం చేసి బాగా చదువుకుని పైకొద్దామని అనాథాశ్రమానికి వెళ్ళా. అక్కడ గుడిలో దేవుడు తప్ప మనుషుల్లో ఒక్కడు కనిపించలా. అప్పుడు డిసైడ్ అయ్యా నా ఫ్యూచర్ గురించి. ఈ బ్లాక్ మనీ ఒక్కడి ఇంట్లో ఉంటే ఒక్క ఫ్యామిలీనే పైకొస్తుంది. దాన్ని కొట్టి నాలాంటి అనాథాలను చదివించాను అనుకో, కొన్ని వందల మంది పైకొస్తారు. అది కాదురా నేను చెప్పేది, నీ భవిష్యత్తు గురించి. బాబాయ్, ఈ డబ్బున్నోళ్ళ బిల్డింగ్లు ఉన్నంత వరకు నేను కోటేశ్వరుణ్ణే. కాకపోతే వాళ్ళది మెయిన్ డోర్ ఎంట్రీ, మనది బ్యాక్ డోర్ ఎంట్రీ. ఆయన ఇండియాలో మాలాంటి వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సర్లే, నువ్వు వెళ్ళి పెళ్లి పని చూసుకో, వాళ్ళ పని నేను చూసుకుంటాగా. రే లడ్డు, ఏడిగా టీ వేసుకోరా. హలో సార్, ఆడు ఎతికితే దొరకడు, ఆడి స్టామినా డౌన్ అయితే దొరుకుతాడు. నా స్టామినా 4 కిలోమీటర్లు. అంత డిస్టెన్స్ పరిగెత్తే ఎనర్జీ మీలో ఎవరికైనా ఉందా? ఏంటి సార్, కరప్షన్ వెనకాలండి పోయి సిన్సియారిటీ ముందుందేంటి? 2 కిలోమీటర్లకే స్టామినా డౌన్ అయిందా? నా స్టామినా కాదురా, నీ స్టామినా ఎంత ఉందో చూద్దామని వచ్చాను. నా స్టామినానా? దేనికి సార్? నువ్వు ఒక దొంగతనం చేయాలరా. ఏంటి సార్, సైడ్ బిజినెస్ కూడా ఉందా మీకు? అంత టైము లేదు, ఓపిక అంతకంటే లేదు. నీ బ్లాక్ మనీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందిరా. హోమ్ మినిస్టర్ లో 500 కోట్ల రూపాయల డబ్బుంది. అది నువ్వు కొట్టేస్తే కొన్ని వేల మంది అనాథులు మేధావులైపోతారా. చేయగలవా? హింట్ ఇచ్చారుగా, రెచ్చిపోతా. లుక్ మ్యాన్, అదంత ఈజీ కాదు. మినిస్టర్ గారింటి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది. కనపడ్డావు అనుకో, పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్కడివి, ఎలా రెచ్చిపోతారా? నేనొక్కడనే, కానీ నా గుండెలో ఇంకోడున్నాడు, నా బాస్ తోడున్నాడు. నీకు భయం అంటే ఏంటో తెలీదా? ఏంటి సార్, నా కళ్ళల్లో మీకు భయం కనిపిస్తుందా, కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా? కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనపడాలి, భయం అంటే ఏంటో తెలియకూడదు. నేను బతికున్నంత వరకు ఇంకొక అమ్మాయిని చూసి అందంగా ఉందని అతను ఫీల్ అవ్వకూడదు. అలాంటి వాడు ఈ ఎర్త్ మీద ఎక్కడ దొరకడు. ఎక్కడ వెతుకుతావే? నమ్మకం ఉంటే దొరుకుతాడు.